ఉన్నాయి, కూరగాయలు, ఉప్పులు, పప్పులు, దినుసుల ధరలేమున్నాయి. వారు ఈ రంగంలో నేను ఇది చేశానని చెప్పగలుగుతున్నారు? ఇప్పటికీ దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతారు. 12.5 ఏళ్ల తర్వాత నేను ఈ రంగానికి ఇంత చేశాను, విద్యారంగానికి ఈ రకంగా చేశాను, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని సంస్థలు తీసుకొచ్చానని చెప్పి కదా ఓట్లు అడగాలి. ఈరోజు కూడా ఫలానా చేశానని చెప్పే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు. ఇక అప్పుడు ఆ టాపిక్ మీద ఆల్రెడీ మాట్లాడాము. ఇవాళ ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది దేశం పవన్ కళ్యాణ్లు వచ్చినా, ఇంకే కమలాలు వచ్చినా, కమల కళ్యాణ్లు వచ్చినా మాకేం బాధ లేదు. ఇవన్నీ కూడా కమల పువ్వుకి రెక్కలు. కమల పువ్వుకి చాలా రెక్కలు ఉంటాయి, అందులో ఒక రెక్క పవన్ కళ్యాణ్. ఎవరితో ఎవరికి ప్రాబ్లం ఉందనేది మాకు అప్రస్తుతము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మా క్యాబినెట్ మంత్రులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ సరే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం, ఎవరైనా రావచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, సామరస్యంగా వస్తే మా ఇంటికే పిలిచి భోజనం పెడతాను. పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా మాకు బాధ లేదు. బట్ ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఏదో పాదు వేయాలనుకుంటే మీకు నిరాశ మిగులుద్ది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మీరు కింది స్థాయికి వెళ్ళి చూడండి, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు వస్తూ ఉంది. ఇది గొప్ప కార్యక్రమం, ఏ ప్రభుత్వం గతంలో లేదు. అర్హత కలిగిన బీదవాడికి సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. రేషన్ కార్డులు ఇచ్చాము. 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకున్న వ్యక్తులు ఇలా 70% ఉన్నారు ప్రతి గ్రామంలో. రేవంత్ రెడ్డి నేతృత్వంలో 5,75,000 కోట్లు గ్లోబల్ సమ్మిట్లోనే వచ్చాయి. దానిలో 50-60% టేకాఫ్ అయినా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో మీరు ఒకసారి లెక్కేసుకోవచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం సమర్థవంతంగా పాలన చేస్తూ పేదవాడికి ఇవ్వాల్సిన అభివృద్ధి సంక్షేమిస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉంది. రైజింగ్ తెలంగాణగా ముందుకు పోతుంది. కాబట్టి ఇలాంటి వారు ఇక్కడికి వచ్చి ఏదో సాధిద్దాం అనుకుంటే అది అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ఇప్పుడు కేటీఆర్కి అది మాట్లాడకుండా ఏమంటాడు? ఆయన మనసులో కాంగ్రెస్ బాగా చేస్తుందని ఉన్నా కూడా అనలేడు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నటువంటి కేటీఆర్ ఆ రకంగా మాట్లాడాలి. నేనేమనంటే సామాన్య ప్రజలు అందుతున్న సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల తృప్తిగా ఉన్నారా లేదన్నది మాకు ప్రామాణికం. కేటీఆర్ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఆపోజిషన్ పార్టీలు ఎవరేం మాట్లాడినా దాన్ని ప్రజలు పట్టించుకోరు. మేము మా దాకా వదిలేయండి. దీని మీద ఒక సమగ్రమైన విధానం కావాలన్నది రాహుల్ గాంధీ గారి కోరిక. శాస్త్రీయబద్ధంగా ఒక విధానం దీన్ని రూపొందించాలని, ఇలాంటి పొరపాట్లు ముందు జరగద్దని. గతంలో ఈ రాష్ట్రంలో ఇదే కేటీఆర్ ఎలుగబెట్టిన చూసినాం కదా. గ్లోబల్ వెళ్ళిన సంస్థ అలా ఎంతమంది ప్రాణాలు పోయాయి. అదే మరి నడుస్తుంది. ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది ఆ రోజుల్లో. సో నేనేమంటానంటే విద్యార్థుల జీవితాలతో చెలకాడడం మంచిది కాదు. దానిలో ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది.